అందరికీ నమస్కారం. ఈరోజు సంస్థ నారాయణపురం హెడ్ క్వార్టర్లో మన గౌరవ మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు మద్యపాన నియంత్రణ గురించి ఆయన తలపెట్టినటువంటి ఒక యజ్ఞాన్ని ఇవాళ అందరూ పార్టీ శ్రేణులు నిన్న వచ్చి మేము బంద్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి వచ్చి చేస్తుందని తెలిస్తే మేము ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మేము సార్ని గౌరవిస్తాం. రేపటి నుంచి వాళ్ళు 1 గంట తీసుకుంటారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీకు అందరికి తెలిసిన విషయమే, మునుగోడులో ఈ మునుగోడు కాన్ఫరెన్స్ లో ఒక మద్యపాన నియంత్రణని ఆయన తలపెట్టిండు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైతుందంటే పొద్దునట్టు బెల్ట్ షాపులు దొరికి బెల్ట్ షాప్ లో మందు దొరకడం వల్ల ప్రజలు పని చేయకుండా తెల్లవారుజామున 5 గంటల నుంచే తాగి ఆరోగ్యాలు క్షీణించి చిన్న వయసులో చనిపోతుంది. ఇవన్నీ చూసి ఆయన చెల్లించి ఒక బెల్ట్ షాప్ నియంత్రణ పకడ్బందీగా తీసుకొచ్చిండు. అది సక్సెస్ అయినాం. దాని తర్వాత వైన్స్ 10 గంటలకు ఓపెన్ చేస్తే 10 గంటలకే తాగుతూ ఇందులో కూర్చొని పని చేయకుండా ఆరోగ్యాలు క్షీణిస్తూనే పని చేస్తలేరు. దాని గురించి ఏం చేసిండు, 1 గంటకు పెట్టాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొని మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఇవాళ మన ఎమ్మెల్యే గారు తలపెట్టినటువంటి ఈ మద్య నియంత్రణని పకడ్బందీగా మేము అందరం కూడా చేస్తున్నాం. వైన్స్ యజమానులు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మేము రేపటి నుంచి 1 గంటలకు తీస్తామని చెప్పారు. మేము ఒక్కటే మేము రాజగోపాల్ సార్ మేము ఆయన కోరుకున్నది, మేము చెప్పేది కూడా ఏంటంటే ప్రజలు ఆలోచించి దీన్ని సహకరించాలి. 1 గంట నుంచి మనం వైన్స్లు మన ఊర్లో 1 గంట నుంచి ఓపెన్ చేస్తే మనం దానికి అందరు కూడా ఇది గమనించి తాగుడు బెల్ట్ షాప్లకు ఎక్కడ కూడా ఎవరు కూడా సహకరించొద్దు. మద్యాన్ని నియంత్రిస్తాం. మద్యాన్ని నియంత్రిస్తే ఇలా ప్రజలు ఏమవుతుందంటే ఆరోగ్యం క్షీణించడంతో పాటు పని చేయకుండా ఇప్పటికీ మనకు మార్పు కనబడుతుంది. రాజగోపాల్ సార్ ఒక తలపెట్టిన ఈ యజ్ఞం వల్ల మార్పు మాత్రం మనం చూస్తున్నాం. బెల్ట్ షాపులు లేనందుకు పొద్దుగాల తాగేటోళ్ళు లేకుండా అయిపోయింది. ఈ తర్వాత ఈ 1 గంటలకు కూడా వరకు మనం ఆపగలిగితే దాని తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళు సాయంత్రానికి పోతారు. ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుందాన్ని మనందరం సహకరించి సిట్టింగ్ కూడా 6 గంటలకు సిట్టింగ్ ఇది కూడా చెప్పడం జరిగింది. సిట్టింగ్ కూడా వైన్స్ దగ్గర 6 గంటలకే, మధ్యాహ్నం పూట ఉండదు, 6 నుంచి 10 వరకు. ఇదన్నీ మీరు అందరూ ప్రజలు గమనించి వైన్స్ వల్ల కూడా మనం సహకరిస్తే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తారు. ఎక్కడ పోయినా మహిళలు మాత్రం అసలు ఎంత ఆనందంగా ఉన్నారంటే రాజగోపాల్ సార్కు చేతులెత్తి మేము దండం పెట్టుకుంటాం. అలాంటి నాయకుడు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటారు. కనుక ప్రజలకు ఇక్కడ వచ్చిన అందరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా వాళ్ళకు కూడా సహకరించిన మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నా నమస్కారాలు. మహిళలను ఉద్దేశించి మహిళలను దృష్టి పెట్టుకొని మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, జెంట్స్ వచ్చేసి బెల్ట్ షాపులు పొద్దున్న 6 గంటలకే ఓపెన్ చేసేసరికి 6 గంటల నుంచి తాగడం స్టార్ట్ చేస్తున్నారు. జెంట్స్ స్టార్ట్ చేసి పనులకు పోకపోవడం, వీళ్ళను లేడీస్ ని ఇబ్బంది పెట్టడం, ఎంతో కొన్ని చాలా ఇబ్బంది అవుతున్నాయి. మంచి ఉద్దేశంతో మహిళలకు ఎంతో అంత సహకారం చేయడం కోసం ఇలాంటి యజ్ఞాన్ని తలబెట్టాడు. అయితే మేము మొత్తానికి ఏం క్లోజ్ చేయమంటలేదు సార్. కాకపోతే ఏంటంటే టైమింగ్స్ సెట్ చేసుకోమంటున్నారు. వాళ్ళు పనికి పోయేసి వస్తారు, జెంట్స్ మార్నింగ్ పని చేసుకుంటారు, ఈవినింగ్ తాగుతారు. మొత్తానికి అయితే మానేయమని చెప్పేసి ఏం కూడా చెప్పట్లేదు. మీకు ఈ వైన్ షాపుల్లో కూడా ఒకటేది చెప్తున్నాడు, మీకు ఎలాంటి నష్టం జరగకుండా నేను చూసుకుంటా అని చెప్పి కూడా ఆ భరోసా కూడా ఇచ్చాడు వాళ్ళకు. మేము టైమింగ్స్ ఫాలో అవ్వమని అడగడానికి మాత్రమే వచ్చాము ఇక్కడికి. మొత్తం అయితే క్లోజ్ చేయమని లేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం అందిస్తాడు వాళ్ళకి. వైన్ షాప్ వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించి మన మునుగోడు నియోజకవర్గం అన్ని మండలాలు కూడా క్లోజ్ చేస్తున్నాడు. టైమింగ్స్ అన్ని మండలాలలో సేమ్ టైమింగ్ ఫాలో చేస్తున్నారు. మనం ఏంటంటే మన మండలం నుంచి ఇప్పుడు మనము గట్టిగా తీసుకుని స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ మునుగోడు కానీ చెండూరు కానీ ఇప్పుడు మిగతా మండలాలు కూడా స్టార్ట్ చేస్తారు. అన్ని మండలాలు కూడా క్లోజ్ చేసి 1 to 10 వరకు ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఎలక్షన్స్ అని కాదు, అక్కడ కూడా రేపు ఎల్లుండి అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇలా మాలాగానే వాళ్ళు కూడా నిర్ణయం వాళ్ళు కూడా ఇది అయిపోయినాక ఇది తర్వాత అది కూడా తీసుకుంటాడు సారు. బార్ల మీద కూడా నిర్ణయం తీసుకుంటాడు సారు కూడా.
ఇది ఫస్ట్ ఇవి టైమింగ్స్ ఫాలో అయినాక వాటి మీద కూడా నిర్ణయం తీసుకుంటారు సార్. ఒక్కొక్కటి అన్ని ఒకసారి చేయలేరు కదా, ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటారు.